నమస్తే రాజేష్ గారు. నమస్తే రాజేష్ గారు, ఈరోజు మనం మాట్లాడాల్సిన ముఖ్యమైన అంశం ఈ వార్తాపత్రికలు తిరిగేసినా సరే ఈరోజు అదే ప్రధానంగా అన్ని పేపర్లోనూ యాడ్లుగా వచ్చినటువంటి అంశం మనం చూస్తున్నాం. రాయలసీమ స్టీల్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో జేఎస్డబ్ల్యూ వాళ్ళు దాన్ని టేకప్ చేయటం, దాని నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు కూడా ఈరోజు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరగడం అనేది మనం చూసాం. అయితే ఈ అంశం ఎప్పుడు వచ్చినా సరే ఒక చర్చ. రాయలసీమ స్టీల్ ప్లాంట్ అనేది రాజశేఖర రెడ్డి హయాం నుంచి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు అని, జగన్మోహన్ రెడ్డి అని ఇలా వరుసగా శంకుస్థాపన వరకే పరిమితమైన తప్ప అక్కడ తట్ట మట్టి ఎత్తిపోసినటువంటి పాపాన పోలేదు, ఒక ఇటుక పెట్టినటువంటి పాపాన పోలేదు. ఎన్నాళ్ళు ఇలా ఎన్ని ప్రభుత్వాలు మారినా ఇదే పరిస్థితి. బ్రాహ్మణి దగ్గర నుంచి మొదలు పెడితే, బ్రాహ్మణి స్టీల్స్ దగ్గర నుంచి మొదలు పెడితే నిన్న మొన్నటి వరకు జరిగిన పరిణామాలను మనం చూసాం. మరి ఈసారి ఈ ప్రారంభోత్సవం ఏమన్నా డిఫరెంట్ గా ఉంటుందా? ఈ మిగిలిన ఈ రెండున్నర ఏళ్ల కాలంలో ఒక రూపురేఖలు సంతరించుకుని ఆ కళ సాకారం అవుతుందా, అయ్యే అవకాశం ఉందా? మీ అభిప్రాయం ఏంటి అసలు దీని మీద? ఇప్పుడు వాస్తవంగా మీరు చెప్పింది యథార్థం. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం గాలి జనార్దన్ రెడ్డి తోటి ఆనాడు ఒప్పందం చేసుకొని గాలి జనార్దన్ రెడ్డి బ్రాహ్మణి స్టీల్స్ పేరిట స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి 10,000 ఎకరాలు కేటాయింపులు చేసి, అలాగే అతను స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం క్యాప్టివ్ ఐరన్ ఓర్ మైన్స్ కేటాయింపు చేసి, అదే సందర్భంలో ఆ ప్లాంట్ శంకుస్థాపన సందర్భంగా అతని విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం కడపలో ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం కూడా అతనికే ఇంకొక 4,000 ఎకరాలు కేటాయింపు చేయడం జరిగింది. అంటే కడపలో ఎయిర్పోర్ట్ నిర్మాణం చేయాలి అనుకున్నప్పుడు ఓపెన్ స్కై పాలసీలో బిడ్లు ఆహ్వానించి అంటే ఇప్పుడు ఎలా అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మాణం జరిగిందో అదే విధంగా అక్కడ పీపీపీలో కనుక ఎయిర్పోర్ట్ నిర్మాణం చేయాలి అనుకున్నప్పుడు ఆ విధమైన ప్రక్రియను ఫాలో కావాలి. కానీ అటువంటి ప్రక్రియని ఫాలో కాకుండా ఏకపక్షంగా గాలి జనార్దన్ రెడ్డి అడిగాడు, రాజశేఖర రెడ్డి గారు ఇచ్చేశారు. ఇలా 14,000 ఎకరాలు కేటాయింపు చేసిన తర్వాత జరిగింది ఏంటంటే, కేటాయించబడ్డ క్యాప్టివ్ ఐరన్ ఓర్ మైన్ ని నాడు రీసెంట్ గా మొన్న 30 తారీఖు పదవి విరమణ చేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి గారు, ఆవిడ అప్పట్లో మైన్స్ అండ్ ఇండస్ట్రీస్ కి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉండేవాళ్ళు. ఆవిడ చేత ఆ ఫైల్లో ఉన్న నోట్ ఫైల్లో ఉన్న క్యాప్టివ్ అనే పదాన్ని తీసేసి ఐరన్ ఓర్ అంటే ఒక డెడికేటెడ్ ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్మెంట్ కోసం కేటాయించబడ్డ మైన్ ని ఆ క్యాప్టివ్ అనే పదాన్ని తీసేసి ఐరన్ ఓర్ మొత్తం తవ్వుకొని అమ్ముకోవడానికి అనుమతులు ఇస్తూ, ఇదే సందర్భంలో గాలి జనార్దన్ రెడ్డి కూడా నాకు అన్ని వేల కోట్ల రూపాయల సంపద ఉంది, 2,000 కోట్ల రూపాయల సంపద ఉంది, ఇంత పెట్టుబడి పెడతాను అంత పెట్టుబడి పెడతాను అని చెప్పి ముందుకొచ్చిన ఈ ప్రభుత్వం ద్వారా కేటాయింపు చేపట్ట ఈ భూముల్ని బ్యాంకుల్లో కుదవబెట్టి అతను 1,100 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చుకున్నాడు. ఇంతకు మించి ఆ ప్లాంట్ అడుగు ముందుకు పడలేదనేది వాస్తవం. అంటే కడప స్టీల్ ప్లాంట్ మాటున ఐరన్ ఓర్ అక్రమ తవ్వకాలకి దాన్ని ఒక సాధనంగా వినియోగించుకొని రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగిన కాలంలో యథేచ్ఛగా గాలి జనార్దన్ రెడ్డి ఈ దోపిడీకి సహకరించారు. కాబట్టి గాలి జనార్దన్ రెడ్డి ఈ దోపిడీలో ఈ సంపాదించిన డబ్బు కొంత జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కంపెనీలో కూడా పెట్టుబడులుగా తరలించబడ్డాయని చెప్పని సిబిఐ నిర్ధారణ చేసింది. కాబట్టి ఈ క్విడ్ ప్రోకో ఏంటి అనేది ఎస్టాబ్లిష్ అయింది. ఇంకొక రకమైన వాదన కూడా చలామణిలో ఉన్నదేంటి అంటే, ఆ రోజుల్లో పరిటాల రవి గారి హత్యకి ప్రధాన కారణం ఆయన లాంటి బలమైన నాయకుడు అనంతపురం జిల్లాలో ఉంటే ఈ వేల కోట్ల రూపాయల ప్రకృతి వనరుల దోపిడీకి, లూటికి ఆయన అడ్డుపడతారనే ఉద్దేశంతో ఆయన లాంటి ఒక బలమైన నాయకుడిని ఎలిమినేట్ చేసేస్తే రాష్ట్ర స్థాయిలో వీళ్ళు సాగించే ఏ దోపిడీకైనా సరే ఇక ప్రశ్నించే వాళ్ళు, అడ్డు తగిలే వాళ్ళు ఉండరనే ఉద్దేశంతో ఒక టెర్రర్ క్రియేట్ చేయడం కోసమే ఆ రోజుల్లో పరిటాల రవి గారి హత్య జరిగిందని కూడా చాలా పొలిటికల్ సర్కిల్స్ లో జరిగే చర్చ. ఈ రకంగా రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఆర్భాటంగా శంకుస్థాపన జరిగిన బ్రాహ్మణి స్టీల్స్ అటకెక్కింది. అంతిమంగా గాలి జనార్దన్ రెడ్డి అతనికి సహకరించిన ప్రభుత్వ అధికారులు చాలా మంది జైలు పాలయ్యారు. ఆ తర్వాత 2014లో రాష్ట్ర విభజన జరిగిన సందర్భంగా రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన కడప స్టీల్ ప్లాంట్ ప్రస్తావన వాస్తవంగా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఎస్టాబ్లిష్మెంట్ హామీని కేంద్ర ప్రభుత్వం పొందుపరిచింది. కాబట్టి
2014లో విభజిత రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు గారు నాడు కేంద్ర ప్రభుత్వాన్ని పదే పదే పర్సూ చేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా సెయిల్ ద్వారా అక్కడ ఫీజిబిలిటీ స్టడీ చేయించి అక్కడ స్టీల్ ప్లాంట్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఫీజిబుల్ కాదు అనే ఉద్దేశంతో ఆ ప్రస్తావనని కేంద్ర ప్రభుత్వం కూడా ఉపసంహరించుకుంది. 2018 నాటికి కేంద్ర ప్రభుత్వంతో ఒక రకంగా విభజన చట్ట హామీల నేపథ్యంలో ఒక ఘర్షణపూరిత వాతావరణంలోకి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ సంబంధాలు నెట్టబడుతున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పటి ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి రాష్ట్ర ప్రభుత్వం తరఫున తామే రాయలసీమ స్టీల్ ప్లాంట్ పేరిట స్టీల్ ప్లాంట్ ఎస్టాబ్లిష్మెంట్ కి ముందుకొచ్చి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2018 కేంద్ర ప్రభుత్వంతో వచ్చిన విభేదాల నేపథ్యంలో వారే స్టీల్ ప్లాంట్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం శంకుస్థాపన చేయడం జరిగింది. అయితే 2019లో ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున 2,000 కోట్ల రూపాయలు కార్పస్ ఫండ్ గా ఆ స్టీల్ ప్లాంట్ కోసం కూడా కేటాయించిన తీరు గుర్తు చేసుకోవాలి ఇక్కడ. ఇటువంటి నేపథ్యంలో 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా శంకుస్థాపన జరిగిన స్టీల్ ప్లాంట్ ని కొనసాగించకుండా ఆయన ఏం చేశారంటే చంద్రబాబు 2019 ఎన్నికలకు 6 నెలల ముందు శంకుస్థాపన చేసి దీన్ని ఒక ఎన్నికల అజెండాగా మలుచుకునే ప్రయత్నం చేశారు. కడప జిల్లా ప్రజలను వంచారు. 5 సంవత్సరాల అధికారం చేతిలో ఉండగా దాన్ని అమల్లోకి తీసుకురాకుండా వాస్తవంగా 5 సంవత్సరాల పాటు కేంద్ర ప్రభుత్వంతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేసిన పోరాటం కడ ముందు ఉన్నా కూడా అతను స్థానికంగా ఉన్న కడప ప్రజల్లో ఎమోషన్స్ ఫ్లేరప్ చేయడం కోసం ఆ రోజున 2019 ఎన్నికల తర్వాత తనకు అధికారం దక్కిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి మీద నిందలు మోపుతా నేను ఇప్పుడు శంకుస్థాపన చేస్తున్నా, ఎన్నికలకి 6 నెలల ముందు కాకుండా అధికారం దక్కిన 6 నెలల్లో నేను శంకుస్థాపన చేస్తున్నా. దీన్ని నేను 2020 అంటే 3 సంవత్సరాల్లో 2022 నాటికి ఈ ప్లాంట్ ను పూర్తి చేసి 25,000 మంది కడప జిల్లా ప్రజలకి ఉపాధి అవకాశాలు కల్పిస్తానని వాగ్దానం చేశారు. ఇప్పుడు అధికారం 150 స్థానాలతో ఆయనకు దక్కింది. ఆయనే శంకుస్థాపన చేశారు. పైగా దశాబ్దాల తరబడి ఆయన, వాళ్ళ నాయన, వాళ్ళ తల్లి, వాళ్ళ చిన్నాన్నలని తల మీద పెట్టుకొని హక్కును చేర్చుకుంటున్న కడప జిల్లా కాబట్టి మన జిల్లా బిడ్డ ఒకనాడు వాళ్ళ నాయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. వాళ్ళ నాయన హయాంలో వంచనకు గురయ్యాం, కనీసం ఈ కొడుకు హయాంలో అయినా సరే న్యాయం జరుగుద్ది అని చెప్పని కడప జిల్లా ప్రజలు ఆశించారు. 3 సంవత్సరాల్లో స్టీల్ ప్లాంట్ కి పూర్తి చేసి ఉద్యోగాలు కల్పిస్తానన్న జగన్మోహన్ రెడ్డి 3 సంవత్సరాలు కాదు 4 సంవత్సరాల తర్వాత 2023 మార్చిలో మరొకసారి శంకుస్థాపన చేశాడు అదే స్టీల్ ప్లాంట్ కి. అంటే ఎలా అయితే వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయకుండానే పూర్తి చేశాను అని చెప్పని జాతికి అంకితం చేస్తున్నా అని చెప్పని ప్రకాశం, కడప, నెల్లూరు మెట్ట ప్రాంత రైతాంగాన్ని వంచే ప్రయత్నం చేశాడో అదే విధంగా 2019లో చేసిన శంకుస్థాపన అతిగతి లేదు. మళ్ళీ 2023 మార్చిలో అంటే ఏంటి, ఇక్కడ 2024లో ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఎన్నికలు రాబోతున్న సందర్భంగా ఎన్నికలకు ముందు మరొకసారి కడప జిల్లా ప్రజలని భ్రమింపజేయడం కోసం ఏ నిందలైతే తాను చంద్రబాబు నాయుడు గారి మీద మోపాడో, ఎన్నికలకు ముందు చంద్రబాబు శంకుస్థాపన చేశాడు అని చెప్పని నిందలు మోపాడో అదే పని తాను చేస్తూ, అంటే కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకింది అని చెప్పని సామెతని గుర్తు చేస్తూ జగన్మోహన్ రెడ్డి 2023 మార్చిలో మరొకసారి శంకుస్థాపన చేయడం జరిగింది. అంటే అప్పటికి కడప జిల్లాలో 4 సార్లు శంకుస్థాపనలకే పరిమితమైన స్టీల్ ప్లాంట్. ఇటువంటి నేపథ్యంలో 2024లో ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మళ్ళీ అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో కూడా ఈ ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో కాదంబరి జత్వాని అని చెప్పని ముంబైకి సంబంధించిన ఒక నటి, ఆ నటి మీద అంటే ఆమెకి ముంబైలో ఒక పారిశ్రామికవేత్తకి మధ్య ఉన్న ఆ వివాదాన్ని పరిష్కరించడం కోసం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సుపారీ తీసుకున్న ముంబై గ్యాంగ్స్టర్స్ టైప్ లో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇక్కడికి ఆ అమ్మాయి కుటుంబ సభ్యుల్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చి 40 రోజులు జైలు పాలు చేసి ఆ కేసులు బలవంతంగా విత్డ్రా చేయించిన తీరు చూసాం మనం. ఇటువంటి నేపథ్యంలో ఆ కేసు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెలుగులోకి వచ్చింది. ఆ వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో కూడా ఆ కేసులో బాధ్యులై ఉన్న ఐపీఎస్ అధికారులందరినీ పనిష్ చేస్తున్న నేపథ్యంలో
వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి సాక్షి మీడియా పలు కథనాలు ప్రచురించేవాళ్ళు. లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టే పారిశ్రామికవేత్తలను ఈ విధంగా ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తుంది అని చెప్పని అక్కడ ఒక కుటుంబాన్ని మానసిక వేదనకి గురి చేసి తప్పుడు కేసుల్లో ఇరికించి తప్పుడుగా జైలు పాలు చేసిన అధికారుల మీద అధికారుల్ని శిక్షిస్తున్నారు తప్ప ఏ పారిశ్రామికవేత్త మీద కేసు నమోదు చేయకపోయినా కూడా ఆ విధమైన నిందారోపణ మోపుతా కడపలో స్టీల్ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉన్న సజ్జన్ జిందాల్ని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తుంది. రేపు ఈ ప్లాంట్ ఎలా ఇక్కడ ఎస్టాబ్లిష్ అవుతుంది అని చెప్పని ప్రభుత్వాన్ని పదే పదే విమర్శించేవాళ్ళు. కానీ వాస్తవ రూపంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అదే సజ్జన్ జిందాల్ గారి జేఎస్డబ్ల్యూ గ్రూప్ తోటి ఇవాళ కడపలో మళ్ళీ తిరిగి స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభింపజేయటం, దాదాపుగా 3 దశలలో 16,250 కోట్ల రూపాయల పెట్టుబడితోటి కడప ప్రాంతంలో ఒక రకమైన అభివృద్ధికి కారకంగా నిలబడగలిగే ఒక స్టీల్ ప్లాంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఇవాళ ప్రారంభం కాబోతా ఉంది. దీనిని అంటే నిర్మాణ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. ఇది కూడా 5వ సారి కూడా శంకుస్థాపనగానే పరిగణించవచ్చు. దీన్ని 2 సంవత్సరాల్లో 2028 నాటికి ఈ స్టీల్ ప్లాంట్ ని తొలి దశ పూర్తి చేసి సుమారుగా 4,300 కోట్ల రూపాయల పెట్టుబడితోటి 2,500 మందికి పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ దక్కే విధంగా, పరోక్షంగా కొన్ని వేల మందికి అక్కడ ఉపాధి అవకాశాలు దక్కే విధంగా ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే గతానికి భిన్నంగా ఈ స్టీల్ ప్లాంట్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం ఐరన్ ఓర్ హోస్పేట్ నుంచి ఐరన్ ఓర్ కేటాయింపు జరిగింది. అలాగే రోడ్ కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ, గండికోట నుంచి వాటర్ కనెక్టివిటీ కూడా ఈ స్టీల్ ప్లాంట్ కోసం ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. ఆ కనెక్టివిటీ పనులు కూడా వేగవంతంగా జరగటం కూడా కళ్ళ ముందు కనిపిస్తా ఉంది. అంటే గతానికి భిన్నంగా ఈ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం చెయ్యాలి అనే ఒక చిత్తశుద్ధితో, అంకిత భావంతో ఒక ప్లాంట్ శంకుస్థాపనే కాకుండా ఆ ప్లాంట్ కి ప్రభుత్వ పరంగా అందించాల్సిన అన్ని అనుమతులు, సహకారాలు కూడా ఐరన్ ఓర్ కేటాయింపు దగ్గర నుంచి, రోడ్ కనెక్టివిటీ దగ్గర నుంచి, రైల్ కనెక్టివిటీ దగ్గర నుంచి, వాటర్ అవైలబిలిటీ దగ్గర నుంచి అన్ని ఫెసిలిటేట్ చేస్తున్న తీరు చూస్తుంటే ఈ ప్రభుత్వం ఎంత సీరియస్ గా ఉందనేది అర్థమవుతుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన పబ్లిక్ సెక్టర్ లో ఉన్న 17 మిలియన్ టన్నుల విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చూస్తా ఉన్నాం. 12 మిలియన్ టన్నుల విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చూస్తా ఉన్నాం. దానికి అతి సమీపంలోనే రీసెంట్ గా అనకాపల్లి జిల్లాలో ఆర్సెలర్మిట్టల్ అండ్ నిప్పాన్ గ్రూప్ కు సంబంధించిన 17 మిలియన్ టన్నుల ఇండియాలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన జరగడం చూసాం. దీనికి కొనసాగింపుగా ఇవాళ రాయలసీమలో మరొక స్టీల్ ప్లాంట్ రావడం ద్వారా రేపు రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్టేట్ ఆఫ్ స్టీల్ గా కూడా మనం దేశానికి పరిచయం చేసినా కూడా ఆశ్చర్యం లేదు. కారణం ఏంటి అంటే ఇప్పటికే జయరాజు స్టీల్స్ లాంటి చిన్న స్టీల్ పరిశ్రమలు కర్నూలు జిల్లాలో ఉన్నా కూడా మరొక భారీ స్టీల్ ప్లాంట్, అది ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో కడప జిల్లాలో ఏర్పాటు కానున్న నేపథ్యంలో కడప ప్రజలు ఎప్పుడో విభజన చట్టంలో మెన్షన్ చేసిన హామీ కనీసం ఈ రూపంగా అయినా సరే ఇప్పటికైనా సరే ఆచరణ సాధ్యం అవుతుంది అని చెప్పని సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు. సో 2029 ఎలక్షన్ నాటికి మనకు ఒక రూపురేఖలు, ఒక ఫస్ట్ ఫేజ్ అన్న కనీసం పూర్తి ఆపరేషన్స్ లోకి వచ్చే అవకాశం ఉందంటారా? 100% ఎందుకంటే ప్రభుత్వ పరంగా ఇవ్వాల్సిన సహకారం మొత్తం అందిస్తా ఉన్నారు. ఒక స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు కావాల్సిన అంటే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, తర్వాత ఆ మెషినరీ ఇరెక్షన్, ఇవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేయడానికి కావాల్సిన సన్నద్ధత ఆ సంస్థ నుంచి కూడా జరుగుతూ ఉంది. ఇటువంటి నేపథ్యంలో 2029 ఎన్నికలకు ముందుగానే ఆ ప్లాంట్ ఉత్పత్తి ప్రారంభించడం జరుగుద్ది, ప్లాంట్ ప్రారంభోత్సవం జరుగుద్ది, అలాగే అక్కడ ఉపాధి కల్పన కూడా జరిగి తీరుతుంది. సో రాజేష్ గారు ఒక మాటలో తేల్చేద్దాం ఈ అంశం మొత్తాన్ని. వైఎస్ జమానాలో ఏం జరిగింది, జగన్మోహన్ రెడ్డి జమానాలో ఏం జరిగింది, ఇప్పుడు చంద్రబాబు లేటెస్ట్ జమానాలో ఏం జరుగుతోందని ఈ 3 అంశాలని పోల్చి కనుక చెప్పాలి అంటే ఈ స్టీల్ ప్లాంట్ అనేటువంటి అంశం మీద ఒక ముక్కలో ఏం చెప్తారు మీరు? ఇప్పుడు వైఎస్ జమానాలో దాన్ని ఒక కుంభకోణాలకి సాధనంగా వాడుకున్నారు. అంటే ఆ స్టీల్ ప్లాంట్ పేరు తెప్పించి భూములు కొట్టేయడానికి, ఐరన్ ఓర్ కొట్టేయడానికి వేల కోట్ల రూపాయలు షార్ట్ కట్ లో డబ్బులు సంపాదించడానికి వినియోగించుకున్నారు తప్ప కడప జిల్లా కానీ, కడప ప్రజలు కానీ, అక్కడ వాళ్ళకి కావాల్సిన ఉపాధి అవకాశాల పట్ల కానీ ఎటువంటి చిత్తశుద్ధి, అంకిత భావం ప్రభుత్వ పరంగా ప్రదర్శించలేదనేది ఇప్పటికే సిబిఐ విచారణలోనే తేటతెల్లమైంది. అదొక ప్రూవెన్ ఫ్యాక్టర్. అలాగే జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో కూడా స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కన్నా కూడా కడప ప్రజల్ని ప్రచారంతో భ్రమింపజేసే ప్రయత్నం చేశారు. కాబట్టి 2019లో శంకుస్థాపన చేసిన జగన్మోహన్ రెడ్డి 2023లో కూడా మళ్ళీ తానే శంకుస్థాపన చేయటం. కాబట్టి ఇక్కడ
ఆ శంకుస్థాపన శిలాఫలకాలతోటి ప్రజలను భ్రమింపజేసే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో జరిగింది. ఇవాళ శంకుస్థాపనలకు పరిమితం కాకుండా ప్రాజెక్టుని గ్రౌండింగ్ అయ్యే విధంగా ఎలా అయితే ఈ 24 నెలల కాలంలో ఇప్పటికి చేసుకున్న పారిశ్రామిక ఒప్పందాల్లో ప్రతి ఒప్పందాన్ని వీలైనంత వరకు గ్రౌండింగ్ అవ్వడానికి సహకరిస్తూ ఇప్పటికే 18 సార్లు జరిగిన SIPP సమావేశాల్లో క్లియరెన్స్ చేయటం, కేబినెట్ అప్రూవల్స్ ఇవ్వటం, ప్రభుత్వపరమైన అనుమతులు వెసులుబాట్లు మొత్తం కల్పించడం, ఆ సంస్థలు గ్రౌండింగ్ అయ్యి తద్వారా రాబోయే 2-3 సంవత్సరాల్లో రాష్ట్ర యువతకు ఉపాధి కల్పన దిశగా ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుందనడానికి రాష్ట్రంలో గ్రౌండింగ్ అవుతున్నా, రాష్ట్రంలో శంకుస్థాపన జరుపుకుంటున్నా, రాష్ట్రంలో నిర్మాణం జరుపుకుంటున్న మిగిలిన పరిశ్రమలాగానే ఈ స్టీల్ ప్లాంట్ కళ కూడా అతి త్వరలో సాకారం కాబోతుంది అనేది వాస్తవం. థ్యాంక్ యూ రాజేష్ గారు.